ఈ రాసుల వారికి శని మహాదశలు కూడా రాజయోగం. 19 ఏళ్ల పాటు దేవుడిచ్చిన వరం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్ణయించడంలో నవగ్రహాల పాత్ర అత్యంత కీలకం. ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 9 గ్రహాల మహాదశలకు లోబడి ఉంటారు. శనిదేవుని ఈ కాలచక్రం ఏకంగా 19 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తన దశగా పరిగణించబడుతుంది. శని భగవానుడిని ఆయుష్, దుఃఖం, వ్యాధి, వైరాగ్యం మరియు క్రమశిక్షణకు కారకుడుగా భావిస్తారు. రాశి చక్రాల విషయానికి వస్తే మకర, కుంభ రాశులకు శని అధిపతిగా వ్యవహరిస్తారు. తులారాశిలో శని అత్యున్నత శక్తిని పొందుతారు. అదే సమయంలో మేషరాశులు ఆయన బలహీనపడి నీచ స్థితి చేరుకుంటారు. శని ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాల పాటు నెమ్మదిగా సంచరిస్తారు కాబట్టి ఆయన ఇచ్చే పాఠాలు, అనుభవాలు చాలా లోతుగా ఉంటాయి. మకర, కుంభ రాశులకు శని స్వయంగా అధిపతి కావడం వల్ల ఈ రాశుల వారికి మహాదశ కాలంలో వృత్తిపరమైన పురోగతి, జీవితంలో స్థిరత్వం లభిస్తాయి. అయితే శని వీరిని అత్యంత కష్టపడి పనిచేసేవారుగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా మారుస్తారు. అలాగే తులారాశిలో శని ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఆ రాశివారు సామాజిక ప్రతిష్టను, అపారమైన విజయాన్ని, కీర్తిని గడిస్తారు. వీరి నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. అదృష్టం వీరికి తోడవుతుంది. ముఖ్యంగా ఇనుము, పెట్రోల్, ఖనిజాల వ్యాపారంలో ఉన్నవారికి లేదా న్యాయవాదులు, న్యాయమూర్తులు, కార్పొరేట్ రంగంలోని ఉన్నత ఉద్యోగులకు శని మహాదశ అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. మిథున రాశి వారికి కూడా ఈ సమయంలో మేధోపరమైన అభివృద్ధి మరియు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. పట్టుదలతో పనిచేసే వారికి శనిదేవుడు రాజభోగాలను ప్రసాదిస్తారని జ్యోతిష నిపుణులు చెబుతుంటారు. మరోవైపు మేష, కర్కాటక, సింహరాశుల వారికి శని మహాదశ కొంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ రాశుల అధిపతులకు శని శత్రుగ్రహం కావడం వల్ల పనుల్లో జాప్యం, మానసిక ఆందోళనలు, సంబంధాల ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. జాతకంలో శని ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే అటువంటి సమయంలో ఆందోళన చెందకుండా సంయమనం, సహనం, నిరంతర కృషిని నమ్ముకుంటే ఈ కష్టాలను అధిగమించవచ్చు.